Hello all, welcome to our channel Sandeep Talks. This video is especially for the ఇంటర్ కంప్లీటెడ్ స్టూడెంట్స్. ఎందుకు అనంటే ఇంటర్ కంప్లీట్ చేశాక మేము ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, బీటెక్ ఆర్ డిగ్రీ, ఎంపీసీ స్టూడెంట్స్కి అండ్ బైపీసీ స్టూడెంట్స్కి మేము ఎటు సైడ్ వెళ్ళాలి అనేది కొంచెం డైలమాలు ఉంటారు. సో ఈ కన్ఫ్యూజన్ని మీకు క్లియర్ చేసుకోవాలని అంటే ఈ వీడియో చూడండి, కంప్లీట్గా అర్థమైపోతుంది. ఓకే, డోంట్ స్కిప్ ద వీడియో, ప్లీజ్ వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్. ఓకే, సో ఫస్ట్ మనకి ఉన్న వేస్ ఎంపీసీ చేసిన వాళ్ళైతే బీటెక్ తీసుకోవాలా, డిగ్రీ తీసుకోవాలా. సో వాట్స్ దిస్, యూ విల్ క్లియర్లీ అండర్స్టాండ్ అబౌట్ వాట్ టు చూస్, బీటెక్ ఆర్ డిగ్రీ, అండ్ కమింగ్ టు ద బైపీసీ వాట్ టు చూస్. ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ బీటెక్ చూసాము. సో బీటెక్ అంటే ఏంటిదంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. సో మనకి ఇప్పుడు భూమి అవుతుంది అని అంటే బీటెక్ ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. అండ్ బీటెక్లో మనకున్న బ్రాంచెస్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డిఎస్ డేటా సైన్స్, ఈసీఈ అండ్ మెకానికల్ అండ్ ట్రిపుల్ ఈ. ఓకే, సో ఫస్ట్ మనం సిఎస్సి గురించి చూద్దాము, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రమే చూస్ చేసుకుంటున్నారు, కొన్ని తెలియక. ఓకే, సో ఫ్రెండ్స్ తీసుకోవడం వల్ల అండ్ పేరెంట్స్ సజెస్ట్ చేయడం వల్ల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటారు. బట్ బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్, మీ ఇంట్రెస్ట్ ప్రకారము చూస్ చేసుకోండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎందుకంటే ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ అవి ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి. సో మనకు బేసిక్గా వచ్చే సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ ఉంటాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో. అండ్ when it comes to సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి. సో వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ? సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? సైబర్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేయడము. సో దానిలో కూడా మనకి కొన్ని కోర్సెస్ ఉంటాయనమాట. దాంట్లో కూడా కోడింగ్ అనేది రిక్వైర్మెంటే. సో దానివల్ల ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారంటే సెక్యూరిటీ ప్రొవైడ్ కావచ్చు, నెట్వర్క్ సెక్యూరిటీ కావచ్చు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కావచ్చు, అప్లికేషన్ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ కావచ్చు. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ అనమాట. అండ్ సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ఫీచర్. సో యూ కెన్ చూస్ ద సైబర్ సెక్యూరిటీ సిఎస్సి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది చాలా చాలా బూమ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న దాంట్లో ఏఐఎంఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము సిఎస్సికి ఎంత వాల్యూ ఇస్తామో ఏఐఎంఎల్కి ఇంకా చాలా వాల్యూ ఇవ్వాలి. తెలియదు, బట్ తెలియకుండా సిఎస్సి తీసుకుంటారు. బట్ ఏఐఎంఎల్ అనేది చాలా బూమ్ అవుతుంది. ఎందుకనంటే ఒకప్పుడు మనకు ఏఐ లేకుండే, బట్ ఇప్పుడు చాట్‌జిపిటి అని, డీప్‌సీక్ అని, గ్రోక్ ఏఐ అని రీసెంట్‌గా వచ్చింది. సో ఇవి ఏంటి అనంటే టాస్క్‌ని వాటంతట అవే చేసేస్తున్నాయి. సపోజ్ మీరు ఒక చాట్‌జిపిటి చూసుకోండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగేయండి, ఫటాఫట్ ఇచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మన కోడ్ కావాలి, ప్రోగ్రామింగ్ కావాలి, ఆ ప్రోగ్రామింగ్ మొత్తం ఇచ్చేస్తుంది అదే చాట్‌జిపిటి, ఏఐ. సో దీనివల్ల ఇన్ ఫ్యూచర్‌లో కూడా మన జాబ్స్ అనేవి రీప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో అందుకే ఏఐఎంఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏఐను బిల్డ్ చేసావు అనంటే దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ ఫ్యూచర్ అనమాట. సో అందుకని ఏఐఎంఎల్ అనేది చూస్ చేసుకోండి. సో దెన్ నెక్స్ట్ ఈసీఈ, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. ఇది ఎందుకనంటే ఇట్ ఫోకస్ ఆన్ డిజైనింగ్ ఆర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్. దేనికి అనంటే ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌ని, ఎలక్ట్రానిక్స్‌ని అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్‌ని, సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ వాటిలో ఇది యూజ్ అవుతదనమాట. సో మనకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ ఆర్ కోర్స్ మనకు వీటిని డిజైన్ చేయడానికి ఈసీఈ అనేది యూజ్ అవుతది. సో ఇప్పుడు చేస్తున్న సో నార్మల్‌గా ఈసీఈ తీసుకొని కూడా మళ్ళీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సైడ్ రావడము, సెపరేట్ కోర్స్ తీసుకొని రావడం ఇలా జరుగుతుంది. బట్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఎలక్ట్రికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చూజ్ చేసుకోండి. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఈజ్ సివిల్ ఇంజినీరింగ్. సో సివిల్ అంటే మనకు తెలుసు కన్‌స్ట్రక్టింగ్ అనమాట. బిల్డింగ్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడము, ప్లాన్ చేయడము, డిజైన్ చేయడము. సో ఈ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు సివిల్ ఇంజినీరింగ్‌ని చూజ్ చేసుకోండి. ఎందుకు అనంటే ఒక కోడింగ్ కాకుండా, ప్రోగ్రామింగ్ కాకుండా, మ్యాథమెటిక్స్ కాకుండా అండ్ స్టాటిస్టిక్స్ ఇవి నాకు రావు అనంటే ఈ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద సివిల్ ఇంజినీరింగ్ కదా. బట్ కొంచెం ఛాన్సెస్ తక్కువుంటాయి అండ్ అవి కొంచెం కష్టపడితే రావచ్చు. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఈజ్ మెకానికల్ ఇంజినీరింగ్. సో మనకు మెకానికల్ ఇంజినీర్ అంటే మెషిన్స్‌ని క్రియేట్ చేయడము, ప్రొడ్యూస్ చేయడము. ఏ కైండ్ ఆఫ్ మెషిన్స్ అంటే ఏసీ మెషిన్స్ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, ఎలివేటర్స్ కావచ్చు, ఎస్కలేటర్స్ కావచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ మెషిన్స్ అన్నీ మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళే క్రియేట్ చేశారనమాట. సో నీకు ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ ద మెకానికల్ ఇంజినీరింగ్. ఓకే, సో దెన్ నెక్స్ట్ డాటా సైన్స్, డిఎస్ అంటారు దీన్ని. సో డాటా సైన్స్ అనంటే ఎప్పుడు చూజ్ చేసుకోవాలి దీనంటే మీకు మ్యాథమెటిక్స్ చాలా వచ్చుండి, కొంచెం ఇంటెలిజెంట్ అయ్యుండి అండ్ స్టాటిస్టిక్స్ మీద మంచి ఐడియా ఉన్నవాళ్ళు, కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉన్నవాళ్ళు డాటా సైన్స్‌ని చూజ్ చేసుకోండి. ఎందుకు అనంటే వీటి మీద మనకు వచ్చేది డేటా సైంటిస్ట్ అని, డేటా అనలిస్ట్ అని ఈ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో వాటికి ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్నాను. సో ఒక రీల్ ఉంది, దానికి నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, ఆ నెంబర్ ఆఫ్ లైక్స్ ఉంటాయి. ఇవి ఎలా కౌంట్ అవుతున్నాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ డేటా సైన్స్, డేటా అనలిస్ట్. సో ఇదనమాట. సో మనకొచ్చే జాబ్స్ ఏంటి అంటే ఆ డేటా అనలిస్ట్ కావచ్చు అండ్ దెన్ డేటా సైంటిస్ట్ కావచ్చు. సో డేటా సైంటిస్ట్ వీళ్ళు మళ్ళీ సేమ్ రోల్స్ ఉంటాయన్నమాట. సో దీనికి మ్యాథమెటిక్స్ అవి ఇవి కావాలి. దెన్ జస్ట్ చూజ్ చేసుకో. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ దెన్ యూ గో ఫర్ ద డేటా సైన్స్. డేటా సైన్స్‌ని తీసుకోండి, దానికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఓకే, సో నార్మల్‌గా ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సిఎస్సి అండ్ డేటా సైన్స్, ఏఐ తీసుకుంటున్నారు అని కాకుండా మీకు సబ్జెక్ట్ ఉన్నది, మీకు ఏ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉందో
దాన్ని బేస్ చేసుకొని మీ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకనంటే 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ అనేది వేస్ట్ కావద్దు. సో, ఈ కాంపిటీషన్ అనేది చాలా హెవీ ఉంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏఐ అనేది చాలా ర్యాపిడ్‌గా గ్రోత్ అయితుంది. సో, దీనివల్ల మీకు డిసడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు. అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. బట్ సో, దాన్ని చూజ్ చేసుకున్నట్టయితే మంచి ఫ్యూచర్ ఉంటది. ఓకే. మీ నాలెడ్జ్‌ని బట్టి బేస్ చేసుకొని చూజ్ చేసుకోండి. సో, కమింగ్ టు ద డిగ్రీ. సో, బీటెక్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. దానివల్ల ఓన్లీ నేను డిగ్రీ సైడ్ పోతానంటే, సో, మనకు డిగ్రీ సైడ్ ఏ కైండ్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి అనంటే లైక్ బీఎస్సీ, బీఏ, బీకామ్ అండ్ బీబీఏ. ఓకే. సో, ఫస్ట్ మనము బీఎస్సీ చూద్దాము. లైక్ బీఎస్సీలో టైప్స్ ఉంటాయన్నమాట. సో, బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో, ఇన్ కేస్ నీకు బీటెక్ చేయకుండా నేను కంప్యూటర్ సైన్స్‌కెళ్ళాలి ఓన్లీ బై డిగ్రీ అనంటే, సో, అప్పుడు యూ కెన్ చూజ్ ద బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనమాట. సో, దాంట్లో కూడా మనం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సైడ్ ఎళ్ళొచ్చు. ఓకే. సో, దెన్ నెక్స్ట్ బీఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ అనమాట. సో, బీఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్‌లో నీకు మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో, నేను మ్యాథమెటిక్స్‌కెళ్తాను. ఓకే. నెక్స్ట్ పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. సో, దెన్ యూ కెన్ గో ఫర్ ద బీఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్. దెన్ నెక్స్ట్ ఫిజిక్స్. నాకు ఫిజిక్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో, బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ నేను చేయాలనుకుంటున్నాను. దెన్ యూ కెన్ గో ఫర్ ద బీఎస్సీ ఇన్ ఫిజిక్స్. నెక్స్ట్ గ్రూప్ ఈజ్ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ. మీకు కెమిస్ట్రీ నాలెడ్జ్ ఉంటే లైక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ గో ఫర్ ద బేసిక్ కెమిస్ట్రీ. సో, లేదు నాకు అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంది అనంటే దెన్ యూ గో ఫర్ ద బీఎస్సీ అగ్రికల్చర్. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ దిస్. సో, దెన్ నెక్స్ట్ ఎంపీసీ గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు బైపీసీ గ్రూప్ తీసుకున్నాం. లైక్ ఆఫ్టర్ బైపీసీ మనం ఏం తీసుకోవాలి? సో, ఏ కైండ్ ఆఫ్ వేస్ ఉంటాయి అనేది చూస్తాం. సో, మనకు నార్మల్‌గా ఉండేదంటే లైక్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ నర్సింగ్ ఉంటదనమాట. ఓకే. వీటికి కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో, ఫస్ట్ ఎంబీబీఎస్ చూద్దాం. సో, వాట్ ఈజ్ ఎంబీబీఎస్? బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ అనమాట ఎంబీబీఎస్ అని అంటే. ఓకే. సో, దీని కోర్స్ వచ్చేసి 5.5 ఇయర్స్ ఉంటది. అండ్ కెరీర్‌లో మనకు వచ్చే జాబ్స్ ఏంటి అంటే డాక్టర్, సర్జన్ అండ్ ఫిజిషియన్. సో, దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి నీట్. సో, నీట్‌లో క్వాలిఫై అయితే మనకి ఎంబీబీఎస్ సీట్ వస్తది. అండ్ దెన్ 5 ఇయర్స్ తర్వాత మన కోర్స్ తర్వాత వీ కెన్ గో ఫర్ ద జాబ్స్. ఓకే. సో, దెన్ నెక్స్ట్ బీ బీడీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. ఇది డెంటల్‌కి సంబంధించిందనమాట. ఓకే. సో, దీని కోర్స్ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటది. అండ్ దీని ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి నీట్ అనమాట. సో, ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బీడీఎస్‌కెళ్ళండి. ఓకే. దెన్ నెక్స్ట్ ఈజ్ నర్సింగ్. సో, వాట్ ఈజ్ నర్సింగ్? నర్సింగ్ అనంటే లైక్ ఈ కైండ్ ఆఫ్ కోర్స్ ఉంటదనమాట. దీంట్లో 4 ఇయర్స్ ఆఫ్ కోర్స్ ఉంటది. సో, దీంట్లో మనం ఏం చేసుకోవచ్చు అనంటే బీఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు, జీఎన్ఎం చేసుకోవచ్చు. 50% మార్క్స్ ఉంటే మనం ఎలిజిబుల్. ఓకే. ద నెక్స్ట్ ఈజ్ ఫార్మసీ. సో, మనకు ఫార్మసీలో లైక్ బీ ఫార్మసీ ఉంటది అండ్ డి ఫార్మసీ ఉంటది. సో, ఈ ఫార్మసీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటిదనంటే ఎంసెట్. ఎంసెట్‌లో క్వాలిఫై అయితే వీ కెన్ వెబ్ ఆప్షన్స్‌లో మనం కాలేజ్‌ని చూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లైక్ బీ ఫార్మసీ వచ్చేసి 4 ఇయర్స్ ఉంటది. అండ్ డి ఫార్మసీ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటది. సో, మనకి వీటి వల్ల జాబ్స్ ఏ కైండ్ ఆఫ్ లైక్ ఫార్మసిస్ట్ అవ్వచ్చు, డ్రగ్ అనలిస్ట్, ఫార్మాస్యూటికల్ రీసెర్చ్, మెడికల్ కోడింగ్ అండ్ మెడికల్ సేల్స్. ఓకే. దీనికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటది. దెన్ యూ కెన్ గో ఫర్ ద లైక్ బీ ఫార్మసీ అవ్వచ్చు, డి ఫార్మసీ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ ఈజ్ బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనమాట. ఫిజికల్ థెరపీ లైక్ ఎందుకు అనంటే లైక్ ఇది బోన్స్ రిలేటెడ్ అనమాట. దీనికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. సో, ఇది 4 ఇయర్స్ కోర్స్ ఉంటది. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి ఏఐఐఎంఎస్, నీట్, జేఐబీ, ఎంఈఆర్ అనమాట. ఓకే. సో, ఇవి ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో, ఇది మనం బైపీసీ చేశాక నెక్స్ట్ ఉన్న వేస్ అనమాట. ఇంటర్ కంప్లీట్ అయ్యాక బైపీసీ చేశాక మనకు ఎంబీబీఎస్ అని, బీడీసీ అని, బీడీఎస్ అని సో, ఈ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో, బెటర్‌గా చూజ్ చేసుకోండి. మీకు ఏ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉందో మీ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని చూజ్ చేసుకోండి. ఓకే. ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు, రిలేటివ్స్ చెప్తున్నారు అండ్ పేరెంట్స్ సజెస్ట్ చేస్తున్నారు అని చెప్పి తీసుకోకండి. ఎందుకనంటే కోర్స్ తీసుకునేది మీరు, చదివేది మీరు. ఇన్ కేస్ మీరు మన ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తే మీరే చేయాలి. సో, అందుకే కేర్‌ఫుల్‌గా మీ నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ లైక్ ప్రిపరేషన్. ఓకే. టైం వేస్ట్ చేయకుండా కోర్స్ మంచి సెలెక్ట్ చేసుకోండి. ప్రిపేర్ అవ్వండి. లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఇంకేమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటే వాటికి ప్రిపేర్ అవ్వండి. లైక్ జేఈఈ మెయిన్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, మీరు నీట్ కావచ్చు. ఓకే. ఈ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్‌కి మంచి ప్రిపేర్ అవ్వండి. మంచి సీట్ తెచ్చుకోండి. అండ్ ఇఫ్ మీకు ఇంకే టాపిక్ అయినా డౌట్స్ ఉంటే వాటి గురించి తెలుసుకోవాలని ఉంటే లైక్ బీటెక్ గురించి ఇంకా కంప్లీట్‌గా డెప్త్‌గా ఏముంటది అండ్ డిగ్రీ గురించి ఇంకా డెప్త్‌గా ఏముంటది తెలుసుకోవాలని అంటే please comment in the comment section. Then make I will make the video on the doubts. Okay. And thanks for watching. Please share to your friends.